హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్, అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని నా అనుభవాలు అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఏంటంటే ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరంకైనా నా యూట్యూబ్ నేను సక్సెస్ చేసుకోగలను, ఆ నమ్మకం నా మీద నాకు ఉంది అని ఆ నమ్మకం ఉంటేనే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళకి 1K వ్యూస్ వచ్చినాయి, వాళ్ళకి 2K వ్యూస్ వచ్చినాయి, నేను కూడా పెడితే నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుండిద్ది అట్లని చేయొద్దు దయచేసి. ఎందుకంటే అలా చేసిన వాళ్ళ వీడియోస్ ఎప్పటికీ సక్సెస్ కావు. నీ మీద నీకు ఉండాలి నమ్మకం. నెక్స్ట్ కంటెంట్, నేను ఈ కంటెంట్ చేయాలి అన్న ఒక క్లారిటీతోటి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. లేదనుకో మీకు కంటెంట్ మీరు దేంట్లో అయితే ఎక్స్పెక్ట్ దాన్ని కంటెంట్గా మార్చుకోవచ్చు. అప్పుడు మీలో ఉన్న స్కిల్స్ని బయటికి తీసి కంటెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం వల్ల మీరు ఒక యూట్యూబర్గా, మంచి యూట్యూబర్గా సక్సెస్ అవ్వచ్చు. కంటెంట్ ఏం లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ గురించి ఆలోచించడం, కంటెంట్ గురించి అడగడం, లేదా కంటెంట్ గురించి వెబ్సైట్లో ఇట్లా యూట్యూబ్లో ఎతకడం అలాగైతే చేయొద్దు. ఎందుకంటే కంటెంట్ అనేది ముఖ్యము. మన పర్టికులర్ ఆడియన్స్ పర్టికులర్ కంటెంట్కి ఇంకా ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. అట్లా కంటెంట్ ఏమన్నా ఉంటేనే మనము కంటెంట్ ఒకటి ఆలోచించుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందే కంటెంట్ అనేది ఒకటి ఆలోచించుకొని ఉంచుకుంటే మంచిదన్నమాట. అలాగే మనకి ఇంట్లో వాళ్ళ సపోర్టు చాలా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది ఇదివరకు వేరు, ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని సెట్టింగ్స్ ఇవి అడ్వాన్స్డ్గా వచ్చినాయి. ఇదివరకు అటువంటి సెట్టింగ్స్ ఏం లేవు. సో అందువల్ల ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఇదివరకు ఫస్ట్లో స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఓకే, వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏం లేవు, కండిషన్స్ కానీ టర్మ్స్ కానీ ఏం లేవు. సో వాళ్ళు ఈజీ అని నేనైతే చెప్పను. ఎందుకంటే వాళ్ళ ఎడిటింగు, వాళ్ళ వీడియోస్ అక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు ఇంకా ఎంత కష్టపడి ఉంటారు. అప్పుడు ఇంకా ఇన్ని ఎడిటింగ్ యాప్స్ కానీ ఆడియోస్ కానీ ఇన్ని క్లారిటీ లేని రోజుల్లోనే సక్సెస్ అయ్యి ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంట్లో వాళ్ళు ఆర్థిక ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది జస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయటం కాదనమాట. ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఉంది, నేనే ఉన్నాను, నేను ఈ మైక్ తీసుకోవడానికి మా ఆయన్ని ఒక 4-5 months నుండి అడుగుతూ ఉన్నా. 1 year ముందు అడిగితే ఇప్పుడు కాదులే, నువ్వు ఇంకా అసలు యూట్యూబ్ ఛానల్ ఇంకా నువ్వు గ్రోత్ లేదు, ఎందుకు ఇప్పుడే ఎందుకు అంత ఆడియో అని అన్నట్లు అన్నారనమాట. కానీ నేను ఇంకా 4-5 months నుండి పట్టుబట్టే అనమాట. నాకు ఇంకేం వద్దు, నాకు అడిగింది అంటే నేను ఎక్కువ నిన్ను బయట ఖర్చులు ఏం అడగట్లేదు, ఒకసారి కొనిచ్చి అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చెయ్యి, తర్వాత నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని నేను అడుగుతాను. అట్లానే యూట్యూబ్ ఛానల్కి కొన్ని ఎక్విప్మెంట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే అవసరం ఉండిద్ది. అట్లా సపోర్ట్ చేయాలి. అలా ఫైనాన్షియల్లే కాదు, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు వ్యూస్ రావు, కొన్నిసార్లు అయితే మనకి ఎడిటింగ్ రాదు, కొన్నిసార్లు అయితే మనకి సబ్స్క్రైబర్లు మనకి రారనమాట. మన వ్యూస్ అనేది పడిపోతాయి, మనకి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు, మనం చాలా డౌన్ అవుతాం. ఎందుకు ఇంత మంచి కంటెంట్ పెట్టినా, ఇంత మంచి వీడియో పెట్టినా ఏంది వ్యూస్ రావు, పక్కన వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళలో ఏందని మనం ప్రెషర్ తీసుకుంటూ ఉంటాం. అట్లాంటి సమయంలో కూడా మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లా సపోర్ట్ లేకుండా ఇంట్లో ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం. అట్లా సపోర్ట్ లేకుండా ఎవరైతే ఇంకా నేనైతే అట్లా సపోర్ట్ తీసుకోండి, అడగండి, 1కి 4 సార్లు అడగండి. నెక్స్ట్ వచ్చేసి అట్లా సపోర్ట్ తీసుకొని ఓపెన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఫేస్ చూపించడానికి భయపడతారు. ఎందుకు భయం? ఎందుకు మనం ఏమన్నా తప్పు చేస్తే భయం. యూట్యూబ్లో కనిపించడానికి అంటే కొంతమందికి రిలేటివ్స్ వాళ్ళు ఇల్లు చూస్తారు,
లేకపోతే అట్లున్నావు ఇట్లున్నావు అని ఎక్కిరిస్తారు. నిజంగా 100లో 99% మనల్ని అందరూ డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. 0.11% పర్లేదు, ఏముంది దాంట్లో, ఓవర్కమ్ చేయి, ఇది కాకపోతే ఇంకోటి ఇట్లా చేసుకో అని కరెక్ట్ చేస్తూ మనల్ని బెటర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అని ఒక్కటి తీసుకోండి. ఎప్పుడు మనలో తప్పులు ఎదిగే వాళ్ళకి తప్పులే కానీ వస్తాయి అన్నమాట. మనం ఓడిపోతాన్న భయం గెలుపుని అసలు దక్కనివ్వకుండా చేస్తుంది. అందువల్ల ఆ భయం ఎవరో కాదు, మనుషులు పెడతారనమాట. సో అందువల్ల మనము ఏం చేయాలి, భయపడకూడదు. ఒకటి ఫేస్ రివీల్ చేయాలి. నువ్వు ఫేస్ రివీల్ చేసి చేయాలంటే చెయ్యి, లేదంటే కుకింగ్ వీడియోస్ ఉంటే కుకింగ్ చేసేయి, ఏం ఇబ్బంది ఏం లేదు. అట్లే ట్రావెలింగ్ అయినా కానీ ఏదైనా ఫేస్ రివీల్ చేసి ధైర్యంగా మాట్లాడే టాకింగ్ పవర్. నాకైతే ఇదివరకు నేను చదువుకునేటప్పుడు అసలు నాకు స్టేజ్ ఫియర్ మామూలుగా ఉండదు. అసలు కనీసం ఒక నోట్స్ తెచ్చుకోవడానికి డాష్ దగ్గరకు కూడా వెళ్ళలేను, అంత భయం అన్నమాట. కానీ యూట్యూబ్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. మనం స్టేజ్ ఫియర్ను ఓవర్కమ్ చేయొచ్చు. నలుగురిలో ఎలా మాట్లాడాలి, ఎలా మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. యూట్యూబ్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మనకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతూ ఉండిద్ది ఒకరి నుండి ఒకరికి. ఇప్పుడు నువ్వు చెప్పేవి ఒకరికి రాంగ్ అనిపించవచ్చు, 9 మంది కరెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము. అందువల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా ఫేస్ రివీల్ చేయొచ్చు, కంటెంట్ మంచి చూస్ చేసుకోండి. అట్లే సబ్స్క్రైబుల్ రాలేదని ఏం ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ వెన్ యూ బికమ్ ఇన్ ఏ వాల్యుబుల్ చైర్. అప్పటి వరకు ఒక్కసారి రాకుండానే ఉండాలి. ఒకవేళ వచ్చినాక ఎట్లయినా నేను సక్సెస్ అవ్వగలనన్న నమ్మకం అయితే మనము ఉండాలన్నమాట. ఆ నమ్మకం లేకుండా మీరు ఎన్ని చేసినా ఎఫర్ట్స్ పెట్టినా వేస్టే. ఫస్ట్ నీకు అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నీకే ఉండాలన్నమాట. కొన్నిసార్లు మనల్ని డౌన్ చేస్తూ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడతారు. అవసరమా ఇవన్నీ, ఎందుకు అట్లా అనుకొని అట్లా అన్న వాళ్ళే వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది. సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందనే గట్టి నమ్మకం కలిగి ఉండండి. అదొక్కటైతే నేను చెప్తాను. ప్లస్ మన ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాలన్నమాట. ఏంటంటే ఏదో నేను స్టార్ట్ చేశానులే అట్లా కాదు, కష్టపడాలి. దీనికి ఎడిటింగ్ చేయడానికి నాకు అనిపించింది 2-3 షార్ట్లకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే నేను అన్నీ సగం చెప్పడం, మళ్ళీ అది తప్పు చెప్పానని మళ్ళీ వెనక్కి రావడం. ఇట్లా అనుకుంటే యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎన్ని రాత్రింబగళ్ళు వాళ్ళు ఎఫర్ట్స్ పెడితేనే వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో అనిపించింది అనమాట నాకైతే. సో అందువల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వీటన్నిటిని ఆలోచించుకోండి, ఓవర్కమ్ చేసుకోండి. అలాగే మన రిలేషన్స్ లేదా తెలిసిన వాళ్ళు మనకి ఇలా ఫస్ట్ ఒక ఓర్చుకోలేని తత్వం వచ్చింది అనమాట. ఏంటంటే వాము ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఒక షార్ట్లో డబ్బులు వీడియో తీసి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇలాంటి ఒక రోజు వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది అని పెట్టా. ఆ షార్ట్ పెడితే దెబ్బకి నాకు ఎమ్మట్లే నేను అప్లోడ్ చేసిన వితిన్ 2 minutesలో ఫోన్స్ మెసేజ్లు ఏంటి నిజంగానే అంటే ఎవ్వరు పూర్తిగా ఎండుదా చూడాల, నాకు డబ్బులు వచ్చినాయి నాకు సంతోషంగా ఉంది అన్న వాటికే చూసి దెబ్బకు ఫోన్ చేశారనమాట. అంటే ఏంది, అందరూ ఇంకా ఓర్చుకోలేని తత్వం, స్వార్థం పెరిగిపోయింది. అమ్మో వచ్చేసినాయి డబ్బులు, లక్షలు వచ్చినాయి, మనం కూడా పెట్టుకోవాలి, మనం కూడా చేయాలి, ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఇంకా ఈ మెసేజ్లు అనమాట. నేను ఎండ్ వరకు చూడండి, నాకు రాలేదు నిజంగానే. నేను ఏం చెప్పానో మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేసింది అని మా ఫ్రెండ్స్కి మళ్ళీ ఎవరో కాదు, అందరూ మనోళ్ళే అనమాట. అలా చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంది, ఏదైనా ఎట్లయినా సక్సెస్ ఎవరు ఏ సక్సెస్ చేసినా, బిజినెస్ చేసినా లేకపోతే చేతి పని చేసుకున్నా, వ్యాపారం చేసినా కానీ అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఏంది, వీ హ్యావ్ ఎ మనీ. మనం డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు కలిగి ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరి పరిస్థితి కూడా అదే. సరేలే ఇంట్లో ఉండి ఊరక వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించుకోవడమే కదా, లేకపోతే ఇంట్లో ఉండి ఊరక యూట్యూబ్ను గ్రోత్ చేసుకోవడమే కదా, మనం బయటికి వెళ్ళి కష్టపడి అందులో సంపాదించాల్సిన అవసరం లేదు కదా అని స్టార్ట్ చేస్తున్నారు. అయితే
డబ్బులు నిజంగానే డబ్బులు అయితే వస్తాయి, ప్రాఫిట్ అయితే, కానీ దానికి తగ్గ ఎఫర్ట్స్ ఉండాలి, దానికి తగ్గ టాలెంట్ అయితే ఉండాలి. డబ్బులు అందరికీ అవసరమే, డబ్బులు ఎవరికి చేదు కాదు. అట్లని చెప్పి ఒకరికి డబ్బులు వస్తే ఓర్చుకోలేని తత్వం మనకి ఉండకూడదు. ప్లస్ అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే, లేదంటే నేను కానీ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అలా నీకు డబ్బులు వచ్చి నీకు మానిటైజేషన్ అయితే ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఒక షార్ట్ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటా, మా చుట్టాలందరూ చూస్తారు కానీ ఎవ్వరు లైక్ చేయరు, ఎవ్వరు చూడరు. ఎందుకంటే నాకు డబ్బులు వచ్చి నేను ధనవంతురాలు అయిపోతానని వాళ్ళకి భయము కుళ్ళని ఒక మా షార్ట్ పెట్టింది, అది వైరల్ అయింది. కానీ ఆమె అనుభవించి పెట్టిందని నాకు అనిపించింది ఎప్పుడైనా. నిజంగానే మనము యాడ్ డబ్బులు వస్తాయో మనం యాడ్ మానిటైజేషన్ అవుతామో అని చెప్పేసి సబ్స్క్రైబ్ చూస్తారు, మన వీడియోస్ చూస్తారు, మన అన్నీ ఫాలో అవుతారు, ఎండ్ వరకు చూస్తారు, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, మనకి వాటికి లైక్ కొట్టరు. అంటే మనం ఎదిగితే ఓర్చుకోలేని వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాటన్నిటిని కూడా తీసుకోవాలి. మనం అన్నిటినీ ఎవ్రీ స్టెప్లో యూట్యూబ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ప్రతి నెగిటివ్ని పాజిటివ్గా తీసుకుంటూ ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది. అట్లా ఉండండి, ఎందుకంటే అట్లా ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, నాకు జస్ట్ 4 days నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగట్లా. ఒకళ్ళు ఎవరో కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నారు, మళ్ళీ లైక్ తీశారు. అంటే ఈ నెగిటివ్ పీపుల్స్ అందరినీ ఎవరో మనకు తెలీదు, కానీ వాళ్ళన్నిటినీ తీసుకోవాలి. కానీ ఒక్కటే ఆలోచన, ఎప్పటికైనా ఆ ఒక్క సబ్స్క్రైబర్ ద్వారా అయినా నేను సక్సెస్ అవుతాను, ఆ ఒక్క సబ్స్క్రైబర్ వ్యూ ద్వారా నేను సక్సెస్ వచ్చింది నాకు అనే నమ్మకం అయితే మనకైతే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా నేనైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కానుండి అన్నారంట చాలామంది కూడా, నాకు తెలియదు నా వెనక అంటారు. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అన్నాడు, మన వెనక అనేవాళ్ళు ఎప్పుడు మన వెనకనే ఉంటారు, అందువల్ల మన వెనకున్నాయి మనం అసలు పట్టించుకోకూడదు. ఒకవేళ పట్టించుకున్నా కానీ మనల్ని మనం తగ్గించుకొని ఉంటే ఎప్పటికైనా హెచ్చింపబడతాం, మనం హెచ్చించుకుంటూ ఉంటే ఎప్పటికైనా తగ్గించబడతాం. సరే అంటే అన్నారులే, నిజంగానే వాళ్ళన్న దాంట్లో కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఉంది అని అట్లా తీసుకోవాలి. వాళ్ళన్నది ఒకసారి ఆలోచించుకోవాలి, నిజమే కదా ఇలా అన్నారు, దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని మనకి యూజ్ అయ్యే విధంగా మనము దాన్ని ఎలా మలుచుకోవాలి అలా అనుకోవాలన్నమాట. అలాగే స్టార్ట్ చేసే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఇంకా నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, కానీ ఎప్పటికైనా అయిద్దనే నమ్మకం అయితే నాకుంది. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా ఉందో, ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.